మన్యాశ్రీను ప్రొడక్షన్ స్వాగతం సుస్వాగతం. ఈరోజు 7 సభ్యులున్న రాజ్యాంగ ధర్మాసనం ఒక సంచలనాత్మక తీర్పు చెప్పింది. గత 30 సంవత్సరాలుగా మాదిగలు చేస్తున్నటువంటి ఒక విధంగా చెప్పాలంటే ఒక పోరాటానికి ఈరోజు సుప్రీంకోర్టు మద్దతు తెలిపింది. ఏంటయ్యే ఈ పోరాటం అంటే ఎస్సీ వర్గీకరణ అంటే షెడ్యూల్ క్యాస్ట్లో వర్గీకరించడం కోసం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన ఏం చేశాడంటే ఎస్సీలో కొంతమంది కొన్ని కులాలు అభివృద్ధి చెందే కొన్ని కులాలు మరి అట్టడుగులు ఉన్నాయి కాబట్టి ఈ అట్టడుగునున్న కులాలకి రిజర్వేషన్ ఫలాలు ఎక్కువగా అందాలన్న ఉద్దేశంతో ఎస్సీ రిజర్వేషన్ చేశాడు. దానికి రాజకీయంగా ఆయన కారణాలు ఆయనకు ఉన్నాయి. అంటే దానికి కారణం ఏంటంటే ఎస్సీలంతా కూడా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్గా ఉండేవారు అన్నమాట. షెడ్యూల్ క్యాస్ట్ అంతా అంటే ఇందిరాగాంధీ అంటే అభిమానం వాళ్ళకి. సో ఆ ఓటు బ్యాంక్ని మనం చేల్చాలి అనుకున్నట్లయితే ఎస్సీని చీలిస్తే ఒక వర్గం మన వైపు వస్తుందనే ఒక రాజకీయ ఉద్దేశంతో ఆయన చేశాడు. ఆయన ఉద్దేశం ఏదైనప్పటికీ కూడా అందులో మాత్రం న్యాయం ఉంది. అందుకే ఆ రోజు చంద్రబాబు నాయుడు సపోర్టుగా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి కూడా చంద్రబాబు నాయుడు సపోర్ట్ చేయడం ఇక్కడ మనం గమనించవలసిన అవసరం. అయితే 2000 నుంచి 2004 వరకు కూడా ఇక్కడ రిజర్వేషన్లు అమలు జరిగాయి. తర్వాత దీని మీద హైకోర్టుకు వెళ్ళారు. హైకోర్టులో ఏం చెప్పారంటే రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ హక్కు ఉండదు, అంటే ఈ వర్గీకరణ ఈ క్యాస్ట్ వర్గీకరణ చేసే హక్కు ఉండదు, ఇది పార్లమెంట్లో బిల్లుగా రావాలి అని చెప్పేసి హైకోర్టు తీర్పు చెప్తే ఆనరబుల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అప్పుడు ఉమ్మడి రాష్ట్రం మంత్రి తిరిగి దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. మందకృష్ణ మాదిగ ఆయన పాపం చాలా పోరాటం చేశారు. అంటే రాజకీయాలకు సంబంధించిన ఇక్కడ ఒక అంశం కూడా ఉంటుంది. మందకృష్ణ మాదిగకి రాజ్యసభ సభ్యత్వం ఇస్తారని చెప్పి రాజశేఖర రెడ్డి అన్నప్పుడు కూడా తీసుకోలేదని అప్పట్లో ఒక టాక్ ఉండేది. ఆయన పోరాటం సాగించాడు. సాగిన తర్వాత ఈరోజు సుప్రీంకోర్టులో మొత్తం 7 సభ్యుల ధర్మాసనంలో 6 ఈ ఎస్సీ వర్గీకరణకి అంటే ఉపవర్గీకరణకి ఆమోదం తెలిపారు. అయితే జస్టిస్ బేలా త్రివేది గారు, ఆనరబుల్ జస్టిస్ బేలా త్రివేది గారు దీన్ని వ్యతిరేకించారు. అంటే 1:6 అంటే 7 ఒకరు ఎస్సీ వర్గీకరణకి సపోర్ట్ చేయలేదు, మిగతా 6 సపోర్ట్ చేశారు. ఆ తీర్పు ఈరోజు వెలువడింది. అయితే ఇక్కడ దీనికి కారణం కూడా ఏంటంటే పంజాబ్ గవర్నమెంట్ కూడాను ఇటువంటి ఇష్యూ వచ్చినప్పుడు ఆ సుప్రీంకోర్టుకి పంపించారు. సుప్రీంకోర్టుకి పంపించినప్పుడు ఈరోజు సుప్రీంకోర్టు ఆ జడ్జిమెంట్ చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక విషయం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ పెట్టినప్పుడే 10 సంవత్సరాల తర్వాత ఈ రిజర్వేషన్ ఎత్తేయవచ్చు అని చెప్పారని మనకు గతంలో తెలుసు. అంటే అటువంటి విషయాలు చరిత్రలో ఉన్నాయి. ఆయన ఈ రిజర్వేషన్ ఎత్తేయమని. అసలు రిజర్వేషన్ ఎందుకు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజర్వేషన్ ఎందుకు, మళ్ళీ ఎస్సీలో మళ్ళీ వర్గీకరణ ఎందుకు అంటే ఇక్కడ ఒక విషయం ఏంటంటే బీసీలో కూడా వర్గీకరణ ఉంది. బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ అంటూ వర్గీకరణ. అంటే బీసీలో కూడా కొంతమంది అభివృద్ధి చెందిన వాళ్ళని ఏ గ్రూప్గా, ఆ తర్వాత స్థానంలో బి గ్రూప్గా, ఇంకా తక్కువ స్థానంలో సి గ్రూప్గా, ఇంకా తక్కువ స్థానంలో కులం డి గ్రూప్గా విడగొట్టి ఏబిసిడిగా విడగొట్టారు. సో బీసీలో ఏబిసిడిగా విడగొట్టినప్పుడు ఎస్సీలో ఏబిసిడిగా ఎందుకు విడగొట్టకూడదు
అంటే వర్గీకరణ అని ఉంటుంది. అది ఏబిసిడీలుగా వర్గీకరిస్తారా, అది ఎన్ని గ్రూపులు వర్గీకరిస్తారో నాకు తెలియదు. కాకపోతే వర్గీకరణ ఎందుకు చేయకూడదు? అసలు ఈ బీసీ రేటి, ఎస్సీ రేటి, ఎస్టీ రేటి, లేదు ఓసీ రేటి, అసలు ఇదంతా ఏంటి అసలు? ఈరోజు ఈ ఇష్యూస్ సుప్రీంకోర్టు వరకు ఎందుకు వెళ్ళడం జరిగింది? ఇదంతా తెలుసుకోవాలి అనుకున్నట్లయితే అసలు ముందు మనం మనుధర్మం దగ్గరికి వెళ్ళాలి. మనువు ఏం చెప్పాడంటే, బ్రాహ్మణుల ముఖం నుంచి, అంటే బ్రహ్మదేవుని ముఖం నుంచి బ్రాహ్మణులు వచ్చారని, చేతుల నుంచి బాహువుల నుంచి క్షత్రియులు వచ్చారని, తొడల నుంచి వైశ్యులు వచ్చారని, పాదాల నుంచి శూద్రులు వచ్చారని. అంటే బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు ఇలా శూద్రులు పంచమ జాతి కింద ఈ ఎస్సీ ఎస్టీని వర్గీకరించారు, ఎస్సీనిగా తీసుకున్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ మధ్య కాదు, ఆ మాటకు వస్తే స్వామి వివేకానంద కూడా ఒక మాట చెప్తాడు. బ్రహ్మ ముఖం నుంచి బ్రాహ్మణులు వచ్చినట్లయితే ముఖంలో ఏముంటాయి అంటే, ముఖంలో సమస్త దరిద్రాలు లోపల ఉంటాయి అదా అని ప్రశ్నించాడని కూడా చరిత్రకారులు చెప్తారు. అయితే ఈ మధ్యన ఏం చేస్తున్నానంటే, ఈ హిందుత్వ అనేటువంటి పదం పాపులర్ అయిన తర్వాత హిందూ మతం వేరు, హిందుత్వం వేరు, హిందూ మతం వేరు, హిందుత్వ వేరు. హిందుత్వ అనే పాపులర్ అయిన తర్వాత ఈ దేశంలో మోడీ వచ్చిన కాడి నుంచి ఇంకా చెప్పాలంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మను అలాగే చెప్పలేదు, జ్ఞానం ఉన్నోడు బ్రాహ్మణుడు అవుతాడు, క్షేత్రం అంటే ఒక పౌరుషం, ఒక బలం ఉన్నవాడు క్షత్రియుడు అవుతాడు, ఈ సమాజానికి కావాల్సిన వ్యాపార రంగాన్ని ముందుకు తీసుకెళ్ళాడు వైశ్యుడు అవుతాడు, వాళ్ళకి తగ్గట్టు అక్కడ వర్క్ చేయడానికి, పని చేయడానికి శూద్రుడు ఉంటాడు. ఈ విధంగా దాన్ని చెప్పారు. అయితే మరి వృత్తులు బట్టి కులాలుగా మనం విభజించాడు తప్ప నిజానికి మనుధర్మంలో కూడా కుల వ్యవస్థ లేదు అని చెప్పేసి మనం చెప్పాడని ఈ మధ్యకాలంలో చాలామంది మేధావులు చెప్తున్నారు. మరి అలాంటప్పుడు జ్ఞానం ఉన్నవాడు ప్రతివాడు బ్రాహ్మణుడు అయితే అంబేద్కర్ కంటే జ్ఞానవంతుడు ఎవరున్నారు మన దేశంలో? ఆయన ఎందుకు హిందూ మతాన్ని వదిలేసి బౌద్ధ మతంలోకి వెళ్ళవలసి వచ్చింది? కొద్దిగా ఆలోచించండి. అంత మహానుభావుడు, అంతకంటే జ్ఞానవంతుడు ఎవరున్నారు? రాజ్యాంగ రచయిత. మరి ఆయన ఎందుకు ఏక హిందూ మతం వదులుకోవాల్సి వచ్చింది? దానికి కారణం ఏంటి అసలు అంటే, హిందూ మతంలో ఈ కులాల వరకు విభజించి అగ్రవర్ణాలని, అట్టడుగు వర్ణాలని విభజన జరిగింది. అది మనం అలా చెప్పలేదు అని వీళ్ళు అంటున్నారు. కానీ ఇక్కడ ఏం జరిగి ఉంటుందంటే, బహుశా ఒక ఎవల్యూషన్, ప్రతి రంగంలో ఒక ఎవల్యూషన్ ఉంటుంది. బహుశా ఏం జరిగి ఉంటుందంటే, జ్ఞానవంతులు బ్రాహ్మణులుగా చెప్పిన తర్వాత ఆ జ్ఞానవంతులు పుట్టిన పిల్లలు ఆటోమేటిక్గా ఆ తండ్రి జీన్స్ వల్ల, లేదు రోజు ఆ ఇంట్లో వాళ్ళు మాట్లాడుకునే మాటలు, అంటే ఉదాహరణ చెప్తాను చూడండి. నేను ఒక న్యాయవాదిని, నేను ఇంట్లో నాకేదో కేసు వస్తుంది, నేను ఇంట్లో మాట్లాడుతూ ఈరోజు నాకు 498A కేసు వచ్చింది, లేదు 304A కేసు వచ్చింది, లేదు 120B కేసు వచ్చింది, లేదు NI Act 130A కేసు వచ్చింది, ఇలా ఏదో నేను మాట్లాడుతున్నప్పుడు ఆటోమేటిక్గా మా పిల్లలు కూడా అది వింటారు. వాళ్ళకి సెక్షన్లు అనేవి అలవడిపోతాయి ఆటోమేటిక్గా. అలాగే ఒక డాక్టర్ గారు ఉన్నారనుకోండి, ఈరోజు బ్రెయిన్ హ్యామరేజ్తో ఒక ఆయన వచ్చాడు, లేదా హార్ట్లో బ్లడ్ క్లాట్స్తో ఒక ఆయన వచ్చాడు, అతను ఏదో మాట్లాడుతుంటాడు, దానికి ఈ మెడిసిన్ ఇచ్చిన ఆ మెడిసిన్ ఇచ్చిన ఇంట్లో భార్యతో చెప్తుంటే వాళ్ళ పిల్లలు అది వింటారు. అంటే ఎవరైతే ఒక రంగంలో ఉంటారో ఆ ఇంట్లో ఉన్న పిల్లలకి ఆటోమేటిక్గా రంగం మీద కొంత కెపాసిటీ వచ్చేస్తుంది, సామర్థ్యం వస్తుంది. ఎందుకంటే రోజు అది వింటూ 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 ఉంటారు కాబట్టి వాళ్ళకి జ్ఞానం వచ్చేస్తుంది. సో ఒక జ్ఞానవంతుడిని
బ్రాహ్మణుడు అనుకున్నట్లయితే వాళ్ళకి పుట్టిన పిల్లలు అలా జ్ఞానవంతులు అవడానికి అవకాశం జీన్స్ ప్లస్ ఆ ఇంటి వాతావరణం. కొంతకాలం అయ్యేసరికి ఏమైందంటే బహుశా నేను ఊహిస్తుంది ఎవల్యూషన్లో నేను అంటుంది, కొంతకాలం అయ్యేసరికి ఏంటంటే ఇది ఒక కులంగా మారిపోయి ఉండొచ్చు. కానీ మనం ఇక్కడ ఒక విషయం చూసుకున్నట్లయితే మన స్వతంత్రం రాకముందు ఎవరైతే ఈ మను సిద్ధాంతాలు మనుధర్మం పాటించేవారో అని మేము బ్రాహ్మణులు, అగ్రవర్ణం, రాజులు ఇలా ఒక అగ్రవర్ణతో ఉన్నవాళ్ళు తక్కువ శూద్రుల్ని ఎంత ఘోరంగా చూసేవారంటే ఆ రోజుల్లో శూద్రుడికి మూతికి ముంత ముడ్డికి కమ్మ ఉండేదట. అంటే వాళ్ళు గబుక్కుని ఉమ్ము వేస్తే ఆ నేల అపవిత్రం అవుతుందనే ఉద్దేశంతో ఆ మూతికి ముంత కట్టేవారట. అలాగే ముడ్డికి కమ్మ కట్టేవారట, వెనక్కి కమ్మ కట్టేవారట. అతను నడుస్తున్నప్పుడు అతని పాద ధూళితో ఇది ఎక్కడ అంటరాంతనం అంటే పాదధూళితో ఈ భూమి అతను నడిచే ప్రదేశం నాశనం అయిపోద్దని చెప్పేసి అతనికి కమ్మ కట్టేవారు. అంటే అంత ఘోరంగా చూసేవారు. మనుషుల మధ్య ఇంత ఘోరమైన వివక్ష ఆ రోజుల్లో ఉండేది. అసలు చాలామంది దేవాలయాల్లో కూడా రానివ్వరు, అంటరాని వాళ్ళని చెప్పేసి వాళ్ళు దూరంగా ఉంచారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టారో మనకు తెలుసు. కనీసం క్లాస్ రూమ్లో కూడా రానిచ్చేవారు కదా ఆయన్ని. ఆయన క్లాస్ పైనుంచే ఆ క్లాసులు వినేవాడు. మరి అదే చెరువులో నీళ్ళు కూడా తాగనివ్వలేదు. అంత వివక్ష ఆ రోజుల్లో ఉండేది. అంత వివక్ష ఉండేది కాబట్టే అంబేద్కర్ గారు ఈ రిజర్వేషన్ ఎవరైతే అణగారిన వర్గాలు ఉన్నాయో, ఎవరినైతే అగ్రవర్ణాలు అణిచివేస్తున్నారో వాళ్ళకి స్వతంత్రం, నిజమైన స్వతంత్రం కావాలి అని చెప్పేసి వాళ్ళకి రిజర్వేషన్ పెట్టారు ఆయన. ఈ రిజర్వేషన్ 10 సంవత్సరాల తర్వాత తీసుకొచ్చని కూడా ఆయనే చెప్పారు. అయినప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాలుగా కొంత మార్పు వచ్చినప్పుడు కూడా మరికొంత మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భట్టి గారు ఉప ముఖ్యమంత్రి గారిని ఆ మధ్య ఇన్సల్ట్ చేసిన పేపర్లు వచ్చింది. మంత్రులు ఒక ఎత్తైన ఆసనం మీద కూర్చుంటే భట్టి గారిని కొద్దిగా తక్కువ స్థాయి ఆసనంలో కూర్చుని పెట్టారనో నిలబెట్టారనేది న్యూస్ వచ్చింది. అంటే ఒక ఉప ముఖ్యమంత్రి స్థాయికి చేరుకున్నప్పటికీ కూడా అతను కులంతోటే చూస్తున్నారు తప్ప ఆయన కెపాసిటీని చూడటం లేదు. అంతవరకు ఎందుకు నిన్న ఈ కుల భావనలు ఎంతగా ఉన్నాయంటే ఎవరో చదువు సంఖ్య లేనంలో నీదే కులం అని అడిగితే ఒక అర్థం ఉంది. కానీ చదువుకున్న వాళ్ళు కూడా అడుగుతున్నారు. నిన్న పార్లమెంట్లో ఒక బీజేపీ ఎంపీ గారు రాహుల్ గాంధీని కులబెట్టిని అడిగారంటే మన దేశం ఎక్కడికి వెళ్తుందో అర్థం చేసుకుంటే అంత కుల భావన ఉంది. అంటే అగ్రవర్ణాలు, అట్టడుగు మధ్యతరగతి, అట్టడుగు స్థాయి, ఇంకా దిగువ తరగతి, పంచమ జాతి అంటే ఏదో రకరకాల పేరు పెట్టి మనుషులు విడగొట్టే పరిస్థితి ఉండేది. ఒక విధంగా చెప్పాలంటే ఈరోజు హిందువుల్లోకి మాలా, మాదిగా, బీసీ ఇలా తీసుకున్నారు. కానీ అది ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే బ్రిటిష్ వారు ఎలక్షన్ పెట్టేటప్పుడు మన స్వతంత్రం రాకముందు జనాభా ప్రాతిపదిక మీద సీట్లు ఇస్తా ఉన్నారు. అలా చూసుకున్నట్లయితే అప్పుడు హిందూ జనాభా కంటే ముస్లిం జనాభా ఎక్కువ. కాబట్టి అరే హిందూ జనాభా తక్కువ ఉన్నారు, ఎందుకంటే అప్పుడు ఎస్సీ, ఎస్టీలు, బీసీలు హిందూ మతంలో ఉండేవారు కాదు. వాళ్ళని సెపరేట్గా చూసేవారు, తెగగా చూసేవారు తప్ప వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి మతం అనేది లేదు. అందుకే వేదాలు చదవకూడదు, వేదాలు చదివితే నాలుగులు కోస్తాం, వింటే చెవుల్లో శేషం పోస్తాం అనేటువంటి స్థితిలో మనం సనాతన ధర్మాన్ని చెప్తున్నటువంటి ఆ కారణం ఉండేది. సో అందుకోసమే ముస్లిమ్స్కి ఎక్కువ సీట్లు వస్తాయనే ఉద్దేశంతో ఈ హిందూ రాజకీయ పెద్దలు ఏం చేశారంటే ఈ బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని హిందూ మతంలోకి తీసుకున్నారన్నమాట. సో ఆ విధంగా కలుపుకున్నారు తప్ప, అవసరం కోసం కలుపుకున్నారు తప్ప నిజానికి బీసీలు, ఎస్సీ, ఎస్టీలకి ప్రాముఖ్యత అనేది ఉండేది కాదు ఆ రోజుల్లో. అవన్నీ చెప్పి మిమ్మల్ని రెచ్చగొట్టాలన్న ఉద్దేశం కాదు. ఈ కుల భావన అనేది
ఎంత బలంగా పదుకుపోయింది ఈ దేశంలో. దీన్ని మనం ఎప్పటికైనా సరే వదిలించుకోకపోతే దేశం నష్టపోతుంది, తర్వాత తరం కూడా నష్టపోతుంది. నేను ఈ కుల మతాలకు అతీతంగా విశ్వమానవ సమాజం అనే సంస్థ 2001లోనే స్థాపించాను. దాని మీద ఎన్నో కార్యక్రమాలు చేశాం. అందుకు నేను ఇవన్నీ చెప్తున్నాను. నిజానికి ఈరోజు తీర్పుకి దీనికి సంబంధం లేకపోవచ్చు, అంటే డైరెక్ట్ సంబంధం ఉండకపోవచ్చు, కానీ అసలు ఈ ఫీలింగ్కి కారణం, ఈరోజు తీర్పుకి కారణం కూడా అదే కదా. అందుకే మూలాల్లోకి నేను ఇప్పుడు ఇంకా మూలాల్లోకి వెళ్ళి చాలా ఉంది. కాకపోతే అంతసేపు ఈ వీడియో చేయటం, మీరు వినటం కష్టం కాబట్టి నేను షార్ట్కట్లో చెప్తున్నాను నేను. సో ఈరోజు పార్లమెంట్లో రాహుల్ గాంధీని ఒక బీజేపీ ఎంపీని కులం ఏంటని అడిగాడంటే కుల భావన ఇంకా మనుషులు ఎంత ఉందో చూడండి. అయితే అంబేద్కర్ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత కొన్ని కులాలు అభివృద్ధి చెందే, కొన్ని కులాలు ఇంకా వారికంటే తక్కువ స్థాయిలో ఉన్నారు. చిత్రం ఏంటంటే అగ్రవర్ణాల వారు ఒక ఎస్సీలని, అంటే ఒక మాలల్ని, నిజానికి కుల పేర్లు చెప్పడం నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే నేను నాస్తికుడిని, నాకు దేవుడే లేడు, కులం లేదు, ఏవి లేదు, నేను నమ్మను, అట్లా నమ్మను. కాకపోతే ఇప్పుడు నేను చెప్పవలసి వస్తుంది. ఈ మధ్య రాజకీయాల్లో కూడాను ఎక్కువ కులం పేరుతో మన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు జరిగేది. అంత దరిద్రంగా తయారైపోయి పార్టీ ఫీలింగ్ ఉండడం వేరు. ఏ పార్టీ ప్రజలు మంచి చేస్తే ఆ పార్టీకి సపోర్ట్ చేయడం తప్పే లేదు, కానీ కులం బట్టి సపోర్ట్ చేయడం అనేది దరిద్రం. అలా తయారైంది. అందుకే నేను చెప్తున్నాను. నిజానికి ఇది నా బాధాకరమైనా సరే మీకు అర్థం కావడం కోసం చెప్పాల్సి వస్తున్నాను. ఇప్పుడు ఒక కులానికి రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత ఆ కులంలో అంటే ఉపకులాలు ఉంటాయి కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీసీ ఏ, బీసీ బి, బీసీసీ, బీసీడి అలా వర్గీకరణ ఉంది కదా. కొన్ని కులాలు అభివృద్ధి చెందిపోయిన తర్వాత వాళ్ళు ఎఫ్సీలో కలిపేసి బెటర్, ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. అలాగే రిజర్వేషన్ కూడాను ఒక బీసీ నుంచి ఒక కలెక్టర్ అయ్యాడు అనుకుందాం ఉదాహరణకి, వాళ్ళ పిల్లలకి మళ్ళీ ఈ రిజర్వేషన్ వర్తించకుండా ఉంటే మంచిది. ఎందుకంటే అదే కులం ఉన్న పేదలకు అది ఉపయోగపడుతుంది. మన ఎకనామికల్ కూడా చూసుకోవాలి. కులభావంతో పాటు ఎకనామికల్ కూడా వాళ్ళు అభివృద్ధి చెందారు అనేసరికి ఆటోమేటిక్గా వాళ్ళకి రిజర్వేషన్ నుంచి పక్కన పెట్టడం మంచిది. అలా కొన్నాళ్ళైతే అభివృద్ధి చెందిన కులాలన్నీ కూడా రిజర్వేషన్ కోల్పోతూ ఇంకా అభివృద్ధి చెందనటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో అవి ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఒక విషయం, నా మిత్రుడు అతను ఎస్సీలో మాల అనుకుందాం. అంటే నాకు ఆ పేర్లు చెప్పడానికి ఇబ్బందిగా ఉంది, నాకు కులం పేర్లు చెప్పడానికి ఇబ్బందిగా ఉంది. అందుకు నేను అది చెప్పాల్సి వస్తుంది. మాల ఆ కుర్రుడు ఒక మాదిగమ్మని ప్రేమించాడు. ఇది నిజం జరిగిన ఒక సంఘటన. మాదిగమ్మని ప్రేమిస్తే ఇంట్లో వాళ్ళు మనకంటే తక్కువ కాబట్టి నువ్వు వాళ్ళని పెళ్లి చేసుకోవద్దు అంటే ఆ ప్రేమించిన అమ్మాయిని వదిలేసి ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుని అదే తప్పే, అంటే తల్లిదండ్రులు అలా అన్నారు. సో ఈ కుర్రుడు పెళ్లి చేసుకోవడం, ఇక్కడ నేను ఆ కుర్రోని కానీ ఆ ఫ్యామిలీని విమర్శించాలని నా ఉద్దేశం కాదు, మనస్ఫూర్తి చెప్తున్నాను. కుల భావం గురించి నేను చెప్తున్నాను. కులం ఎలా ఉంటుంది, కులం తాలూకా అభిజాత్యం, ఆధిపత్యం ఏ విధంగా ఉంటుంది అంటే ఆ కుర్రుడు ఇంకో పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ చెప్పాల్సింది అంటే ఒక మాల కులానికి చెందిన ఒక వ్యక్తి మాదిగమ్మాయిని పెళ్లి చేసుకుని ఇష్టపడరు, అంటే అది ఇంట్లో వాళ్ళు ఇష్టపడరు, అంటే కుల భావనాలు ఉంటాయి అన్నమాట. మరి అదేవిధంగా అదే మాల అమ్మాయిని లేదా మాల అబ్బాయి ఆ అమ్మాయిని అంతకంటే ఎక్కువ క్యాస్ట్లో పుట్టిన వ్యక్తి పెళ్లి చేసుకుని ఇష్టపడ్డా కదా. అంటే ఇక్కడ మనకు విషయం, మహాకవి శ్రీశ్రీ అంటాడు కార్మికులు బానిసలు అని. అంటే ఈ ప్రపంచం క్యాపిటలిస్టులు వీళ్ళు బానిసగా చూస్తున్నారు. దానికి చలం చెప్తాడు ఆయన రచయిత చలం గారు, మైదానం లాంటి నవలు రాసిన ఆయన చెప్తాడు, బానిసకు బానిస స్త్రీ అంటాడు ఆయన. ఇక్కడ ఏంటంటే ఇదే మహాకవి శ్రీశ్రీ ఒక పాటలు చెప్తాడు, ప్రతి ఒక్కరూ మరి ఒకరిని దోచుకునేవాడే, తన సౌఖ్యం తన లాభం చూసుకునేవాడే, పాడబోయి భారతీయుడు అంటాడు.
అంటే ఎప్పుడైతే నువ్వు ఒక క్యాస్ట్ను అధిగమించి ఒక ఉన్నత స్థాయికి చేరుకుంటావో ఆ తర్వాత నీకంటే తక్కువ స్థాయి కులం వాళ్ళని నువ్వు అణచివేయడం చూస్తున్నావు. అంటే అణచివేత ప్రతి చోట ఉంటుంది. ఆ అణచివేత గురి కాకుండా ఉండడం కోసమే ఈరోజు సుప్రీంకోర్టు ఎస్సీల్లో ఇంకా తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళని ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ తీర్పు చెప్పిందని నేను అనుకుంటున్నాను. అంటే ఒక పేదవాడు ఉంటాడు చూడండి, ఆడు ఎన్నో ఆకలి బాధలు పడుతుంటాడు, మొత్తం మీద కష్టపడి ఉద్యోగం సంపాదించి వ్యాపారం చేస్తే కోటీశ్వరుడు అయిపోతాడు. కోటీశ్వరుడు అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? ఇంకా కోట్లు గడించాలని చూస్తున్నాడు. కానీ అరే తనలాగా పేదవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి మనం హెల్ప్ చేయాలనే విషయాన్ని చాలామంది మర్చిపోతున్నారు. ఇలా చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి జ్ఞానంలో కానీ, డబ్బులో కానీ, పదవిలో కానీ దేంట్లోనే పైకి వెళ్ళిన తర్వాత అవి లేని వాళ్ళని అంచివేయాలని చూస్తున్నాడు తప్ప వాళ్ళని బయటికి తీసుకురావాలని చూడటం లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అణచివేతకు గురైన వాళ్ళ కోసమనే ఈ రిజర్వేషన్ పెట్టారు. అందులో భాగంగా కొన్ని కులాలలో అభివృద్ధి చెందారు, కొన్ని కులాలలో ఇంకా అభివృద్ధి చెందలేదు. ఆ చెందిన వాళ్ళకి ఆ అభివృద్ధి ఫలాలు అందించాలనే ఈరోజు గౌరవ సుప్రీంకోర్టు వారు ఈ తీర్పు ఇవ్వడం నిజంగా సంచలనాత్మకం. సుప్రీంకోర్టు అంటే మీకు అర్థం తెలుసు కదా, సబార్డినేట్ టు నన్, ఏ ఒక్కరి దిగువ స్థాయి లేనిది, అంటే అన్నిటికంటే ఉన్నతమైనది, సర్వోన్నత న్యాయస్థానంలో 7 న్యాయమూర్తులకి చీఫ్ జస్టిస్లు ఈ తీర్పుని వెలువరిస్తే అందులో 6 దీన్ని సపోర్ట్ చేశారంటేనే ఈ తీర్పు ఎంత సంచలనాత్మకం మనకు అర్థమవుతుంది. నేను ఈ చెప్పే మాటల్లో ఏ కులం వారినో ఏ మతం వారినో కించపరచాలని కానీ వాళ్ళకి మనోవేదన కలిగించాలని కానీ ఉద్దేశంతో నేను ఏమీ చెప్పలేదు. వాస్తవాలు చెప్పాలనే ఉద్దేశంతో నేను చెప్పాను. ఎందుకంటే ఇప్పటికీ మన కులభావం ఉన్నాయి, అవి పోవాలి అన్న ఉద్దేశం తప్ప, అంటే తక్కువ స్థాయిలో మళ్ళీ ఎక్కువ స్థాయితో కలిపితే మొత్తం అందరూ ఒకటైపోతాం, అందరూ సమానం అవుతాం. ఎందుకంటే ఇప్పటికీ ఒక రాజకీయ నాయకుడు అన్నాడులే, ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని. అంటే ఎంత దారుణమైన పదం ఉంటుంది. ఎవరో చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ కులాల్లో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా? ఏటా మాట? పుట్టుక అనేది ఒక యాక్సిడెంట్ అండి, ఒక యాక్సిడెంట్ యాదృచ్ఛికంగా జరుగుతుంది. పలానా తల్లి కడుపును పుట్టాలి, పలానా కులంలో పుట్టాలి, పలానా మతంలో పుట్టాలని మనకు తెలియదు. మనం పుడతాం, పుట్టిందో మన తల్లిదండ్రులు రాముడికి దండం పెట్టాలంటే రాముడికి దండం పెడతాం, మనం పుట్టే తల్లిదండ్రులు జేసుకు దండం పెట్టండి జేసుకు దండం పెడతాం, ఆ సాంప్రదాయాలు అనుసరిస్తాం. మన తల్లిదండ్రులు అల్లాకి దండం పెట్టంటే అల్లాకి దండం పెడతాం, ఆ సాంప్రదాయాలు అనుసరిస్తాం తప్ప మనం పుట్టుకతోటే ఏ కులం మంది కాదు. మనం పెరిగిన తర్వాత మనకు కులముద్ర వేస్తున్నారు ఈ సమాజం. ఆ కులముద్రలో బ్రతుకుతున్నాం. నా కులం గొప్ప, నా మతం గొప్ప అని కొట్టుకు చేస్తున్నాం. అవేవీ లేకుండా మానవులతో సమానం అవ్వాలంటే ముందు అందరూ సమానం కావాలి. అందరూ సమానం కావాలంటే అట్టడుగు స్థాయిన అణగారిన వర్గాలు కూడా మీదకి రావాలి. వాళ్ళు ఉన్న స్థితికి వస్తే అప్పుడు అందరూ సమానం అవుతాం. బహుశా ఆ ఉద్దేశంతో సుప్రీంకోర్టు ఈ తీర్పు చెప్పిందని ఒక మనిషిగా, ఒక న్యాయవాదిగా, 30 సంవత్సరాలుగా ఉన్న ఒక టీచర్గా నా ఆలోచన, నా అభిప్రాయం అదే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన్యాల స్టూడియో ప్రొడక్షన్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.